ప్రతి గ్రామం నుంచి శాకాహార జగత్తు కోసము 2025 నవంబర్ 11 జరిగిన శాకాహార జగత్తును అత్యంత అద్భుతంగా వైభవంగా చేస్తాం. అయిపోయింది. ఇది రండి, ఇది రావాలి. ఎందుకంటే చెప్తాను, ఒకటి చెప్తాను వినండి. మీరు ఎంత గొప్పవాళ్ళంటే, మనం ఎంత గొప్పవాళ్ళమంటే, అసలు కర్మ ఉందా లేదా? ఉందా? ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. పర్లేదు, ఏమవద్దు. మిమ్మల్ని మీకేం అవార్డులు ఇవ్వను. ఇప్పుడు నేనేమి ఎవరిని తిట్టను. మీకు ఎంతమంది కర్మను చూశారు చెప్పండి, మీ కర్మల్ని. ఇప్పుడు చేతులు ఎత్తండి. ఇప్పుడు కర్మ ఉన్న వాళ్ళే నేను ఫలానా దానివల్ల ఈ కర్మ ఈ అనుభవం పొందుతున్నాను చేతులు ఎత్తండి చూద్దాం. తెలుసా మీకు ఉందని? ఉంటే మీరు స్వయంగా నేను ఫలానా సమస్య లేదా ఫలానా లాభం, ఫలానా సంతోషం, ఫలానా ఆనందం, ఫలానాది నేను ఇది చేశాను కాబట్టి పొందుతున్నానని చెప్పండి. కర్మ ప్రకారం నాకు వస్తుందని మాట్లాడకండి. అది లేదు. ఎందుకంటే సేమ్ డౌట్ నాకు ఉంది. సేమ్ ధ్యాన శాకాహార జగత్తు శాకాహార ర్యాలీ తీసి మాచర దగ్గర సత్రసాల అని ఒకటి ఉంది, వినండి, పేరు వినండి. సత్రసాల దగ్గర దేవాలయాలు ధ్యానాలయాలు చేస్తున్నప్పుడు లక్ష్మణరావు గారు, అబ్బూరు కోటేశ్వరరావు గారు, ప్లస్ మాచర్ల మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఒక లేడీ మహిళ, ముస్లిమా, ఇస్లామిక్ ఆవిడ అనమాట. వీళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చినప్పుడు శాకాహారం ర్యాలీ తీసిన తర్వాత వచ్చి చెప్పారు. ఆ రోజున చెప్పారు, నేను చాలా బాగా అందరూ చెప్పారు. ఇలాగే స్టేజ్ మీద కూర్చొని అక్కడ ఒక 3000 మంది ఉంటే 1500 మంది సుమారుగా ఉన్నారు. ఉంటే వాళ్ళందరికీ ఏం చెప్పారు తెలుసా? హింసా చోడో హంసా పకుడో ఈ పదం వాడారు ఆ రోజున. మనందరము శాకాహారులుగా మారాలి, శాకాహార జగత్తుని తీసుకురావాలి, హింసా చోడో హంసా పకుడో ఈ పదాలు వాడి చెప్పారు. అందరూ చెప్పారు. అందరూ చెప్పైపోయిన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి నేను ధ్యానంలో కూర్చున్నా. నైట్ అంతా ఉంటాను. 3 గంటల ధ్యానంలో కూర్చుంటే మీరందరూ హంసా పకడో అంటున్నారు, మీరు అసలు హింస చేయడం లేదని క్వశ్చన్ వచ్చింది. నన్ను ఎవరు అడిగారు అనుకుంటున్నారు? నా ఎదురుగుండా కోళ్ళు, నా ఎదురుగుండా అన్ని జంతు జీవరాశులు కూర్చొని ఉన్నాయి. కూర్చొని నన్ను అడిగిన ఈ ప్రశ్న, మీరందరూ చాలా బాగా చెప్పారు, సాయంత్రం అంతా రాత్రి అంతా బాగా చెప్పారు, ఉదయం 6 గంటల నుంచి మీరు ఏ ఆహారం తీసుకోకుండా ధ్యానం చేస్తున్నారు, కరెక్టే. హంసా పకడో అంటున్నారు, మీరు ఇప్పటివరకు ఇప్పుడు హింస చేయట్లేదని అడిగారు జీవరాశులన్నీ. ఇప్పుడు చెప్పండి, హింస చేస్తున్నామా చేయట్లేదా? నేను మీకు మళ్ళీ కూర్చున్నా సైలెంట్గా. హింసా హంసా పకడో అన్నారు, మీరే హింస చేయట్లేదు నన్ను ప్రశ్న అడిగినాయి. అప్పటికే నేను మాంసాహారం నుంచి శాకాహారికి వచ్చేసాను కాబట్టి నేను హింస చేయటం లేదనే స్ట్రాంగ్గా ఉన్నాను. నేనే హింస చేయటం లేదు, చాలా కాన్ఫిడెన్స్గా చెప్పాను. అయితే ఒక ఆవు లేదా ఒక బర్రె తన పిల్లకి పాలిస్తుంటే ఆ దూడను లాగేసి ఆ పాలు పిండుకొని ఆ పాలు తీసుకొచ్చుకొని ఆ పాలు నేను తాగుతున్నా. ఇప్పుడు నేను హింస చేస్తున్నట్టా లేదా? సేమ్ ప్రశ్న అన్న ఆ జీవరాశులు అడిగినాయి. నేనేమి తగ్గనండి. నేనేం చెప్పాను? నువ్వెవరో నాకు తెలీదు. నిన్ను ఒక 50,000కో 60,000కో డబ్బులు పెట్టి కొని మీకు ఒక షెడ్ కట్టి నీకు ఆహారం పెట్టి నీకు స్నానం చేసి నీకు అన్ని సేవలు చేసిన తర్వాత నీ దగ్గర నుంచి నేను పాలు తీసుకొని తాగుతున్నాను. ఇక్కడ హింస ఎక్కడుందన్న? తప్పా కరెక్టా? హింస ఉంది అక్కడ? అదెవరో నాకు తెలీదు. దాని దారిపోయేదని తీసుకొచ్చి కట్టాను, పెంచాను, దానికి అన్ని డబ్బులు ఏర్పాటు చేశాను, దానికోసం పని మనిషిని పెట్టాను, పంట పెట్టాను, అన్నీ చేశాను. ఇప్పుడు నేను హింస చేస్తున్నానా లేదా అని అడిగా. అంటే అప్పుడు ఏమన్నాయో తెలుసా? మీలాగా ఆగిపోలవి. వెంటనే ఒక పెద్ద స్క్రీన్ వేసినాయి. పెద్ద స్క్రీన్ 70 mm స్క్రీన్ కనపడుతుంది. స్క్రీన్ మీద మా ఆవిడ కనపడుతుంది. ఈవిడెవరన్నది. మా ఆవిడన్న. ఈవిడ ఇంతకుముందు నీకు తెలుసా అంది. తెలీదన్న. నేను ఎలా తెలీదో ఈవిడ కూడా నీకు తెలియదు కదా. మరి ఆవిడని వివాహం చేసుకున్నావు.
డబ్బులు తెచ్చుకున్నావు, ఆవిడకి అన్నీ తెచ్చి పెడుతున్నావు, ఆవిడకి అన్నీ తెచ్చి పెడుతున్నావు లేదా, ఇంటికి కావాల్సిన అన్నీ ఆవిడతో ఏర్పాటు చేస్తున్నావు అంది, చేస్తున్నానన్న. ఈవిడ నీకేమవుతుందన్న, భార్య అంది, ఈవిడిపై నీకు సర్వ హక్కులు ఉన్నాయన్న. వెంటనే మా చిన్న అబ్బాయి మా ఆవిడ బొల్లో పాలు తాగుతున్నాడు. మరి మీ ఆవిడ పాలు నువ్వు ఎందుకు తాగట్లేదని అడిగింది. ఎదురుకుండా ఇప్పుడు ఏం చెప్పాలి? నేను చాలా క్లారిటీగా ఉన్నాను, చెప్పాను. అది తన బిడ్డకి ఇచ్చుకుంటానికి వచ్చినవి మాత్రమే, అవి నేను తాగుతా కాదన్న. మరి నేను కూడా నా బిడ్డకి ఇచ్చుకున్నాయి, మీరెందుకు తాగుతున్నారని. ఇప్పుడు చెప్పండి, మీరు హింస చేస్తున్నారు లేదా? ప్రకృతి విశ్వము అంత క్లారిటీగా మనకు అన్ని ఇన్ఫర్మేషన్లు ఇస్తుంది. అంతతో ఆగలేదండి. ఇప్పుడు నేను ఆగిపోయా, నేను నా దగ్గర బ్లాంక్ ఫేస్, ఏం ఆన్సర్. అప్పుడు చెప్పింది, నాకు 4 సనులు ఉంటాయి, నా బిడ్డకి నేను 2 సరిపోతాయి, మిగతా 2 నేను వెంకటేశ్వర స్వామికి ఎలా ఇచ్చానో, మిగతా మాస్టర్లకు ఎలా ఇచ్చానో అవి ఆటోమేటిక్గానే వస్తాయి, మీరేం పిండక్కర్లా. ఆ విధంగా మీరు పిండకుండా వచ్చిన వాటిని మీరు తాగొచ్చు అని చెప్పినాయి. మీరేం చేస్తున్నారు? దానికి ఒక బొమ్మ పెట్టి దాన్ని చేపకుండా తీసి దాన్ని తాగకుండానే తీసేసి దాన్ని చేస్తున్నారు, కాబట్టి అప్పుడు అది హింసగా మారుతుందని చెప్పింది. ఇది అయిపోయింది. ఇది ఓన్లీ ధ్యానంలో జరిగింది. ఇది కరెక్టో తప్పో మనకు తెలియదు, తప్పో కరెక్టో కూడా మనకు తెలియదు. ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేయాలంటే ఎలాగూ? మన్నాడు ఉదయాన్నే మాచర్ల అక్కడ దగ్గర గుండ్లపాడని మా నాన్నమ్మ గారు మా అమ్మమ్మ గారు ఊరు అదే, అక్కడికి వెళ్ళా. మా పెద్ద సిస్టరు పాలు పిండి దగ్గర రెడీగా ఉంది. నేను గుమ్మంలోకి వెళ్ళగానే, ఒరే పెద్దోడా ఈ దూడను కట్టే అంది. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ప్రాక్టికల్. కట్టేయాలా కట్టేయకూడదా? కట్టేయకూడదు. ఇప్పుడు కట్టేయకపోతే మా సిస్టర్ ఊరుకుంటుందా? నేను అప్పుడు మా సిస్టర్ చెప్పా, ఒక్క నిమిషం ఆగని చెప్పి, నువ్వు పాలు పిండు, కానీ ఈ రోజుకి నేను చెప్పినట్టు చేయి, కేవలం 2 మాత్రమే పిండుకో, 2 వదిలే అని. మళ్ళీ దూడని అమ్మ నువ్వు ఇట్లా అని చెప్పి దాని తాడు కూడా పట్టుకోకుండా దాంతో నుంచో నీ పాలు నీకుంటా నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదంటే అది అలా నుంచుండిపోయింది. ఆ పాలు పిండిన తర్వాత దాన్ని వదిలేసాం. నీకు అంత ప్రాక్టికల్గా యూనివర్స్ నేర్పుద్ది, మీరు సంసిద్ధులు అవుతే. ఇది నేను చెప్తుంది నా ప్రాక్టికలేనండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పత్రి సారు మనల్ని అంత ప్యూర్గా ప్రతినిత్యము తయారు చేస్తారు. తయారు చేయడానికే జ్ఞానాన్ని ఇచ్చారు. అది తాగిన తర్వాత, అది చూసిన తర్వాత నేను 3 సంవత్సరాలు పాలు కానీ, పాల పదార్థాలు కానీ, పెరుగు కానీ, పాలకు సంబంధించిన నెయ్యి కానీ, వెన్న కానీ ఏది వాళ్ళ. మళ్ళీ బ్రహ్మర్షి పత్రి సారే వరంగల్లో ధ్యాన మహాచక్రం 3 రోజులు జరుగుతుంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తే, కాళేశ్వరం కాదు, కాళేశ్వరమైనా ఒక ప్రాంతంలోకి ధ్యానం చేసి, కాళేశ్వరం కాదు అక్కడ బాగా జీవహింస జరుగుద్ది, గుడి ప్రాంగణంలోనే హింస చేస్తుంటారు. అలా ఈవోతో మాట్లాడి అక్కడ హింస చేయకూడదని చెప్పి అదంతా ఆపించి, జంతుబళ్ళు ఆపి, నేను వెళ్ళేసరికి మొత్తం ఎనర్జీ లాసులు. రాత్రి 2 గంటల వరకు ఆ ఈవోతో మాట్లాడి ఆపాం. నేనే కూర్చొని చెప్పాను. మర్నాడు పొద్దున్నే నాకు టీ ఇచ్చి, నేను పాలను తీసుకొచ్చని మళ్ళీ పత్రిసారే టీ ఇచ్చి నన్ను అప్పటివరకు నేను పాలు మాసిన దాన్ని మళ్ళీ అలవాటు చేశారు. అంటే మీతో మీరు ఉండగలిగితే, మీ స్థితిని మీరు మార్చుకుంటే, నిరంతరము యూనివర్సు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది, నిరంతరము మీకు సహకరిస్తుంది, నిరంతరము మిమ్మల్ని తయారు చేస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సింది. వెళ్ళిపోతారా? ఆగండి, అయితే నేను కూడా ఒకటి చెప్పేసిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఆయన 100 రూపాయలు ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళిపోతారు? ఓకే ఫ్రెండ్స్, సరే మీరందరూ ఇప్పుడు ఏం ఆలోచించకుండా నేను చెప్తాను అందరికీ. మీ జేబుల్లోంచి ఒక 100 రూపాయలు తీసుకోండి. మీ 5 వేళ్ళు ఆ 100 రూపాయలను తాకాలి, అరచేయి తాకాలి. మీ పిల్లల పేరును తలుచుకొని కానీ, మీ తల్లిదండ్రుల పేర్లు తలుచుకొని కానీ, ఎవ్వరి పేరు తలుచుకోవద్దు. మీ దగ్గరే మీరే ఫోన్ పేలు కానీ ఏమీ వద్దు. మౌనిక ఎక్కడుంది? ఎవరో కామెంట్ రమ్మని జోలి పట్టమనండి. ఈ 100 రూపాయలు ఇవ్వండి. ఈ 100 రూపాయలు మీ చేత్తో ఇలా మన దేవుడు హుండీలో ఎలా వేస్తామో,
దేవుడి హుండీలు ఎందుకు వేస్తాం? అది ఎందుకు ఉపయోగపడుతుందో మీకు తెలియదు. ఆ 100 రూపాయలు వేయటం మాత్రం మీకు తెలుసు. అలా మీ స్వహస్తాలతో మళ్ళీ చెప్తున్నా వినండి, ఈ 5,000 టచ్ అవ్వాలి, ఈ మధ్యలో కూడా టచ్ అవ్వాలి. ఇక్కడ ఒక చక్రం ఉంటుందండి మనకి, ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, ఇక్కడ ఒక చక్రం ఉంటుంది. ఈ 7 చక్రాలు టచ్ అవ్వాలి. మీరు చేసేది ఇది నాకు గురునానక్ గారు ఎంచకుండా పంచు అని మణిమహేశ్వరికి వెళ్ళినప్పుడు చెప్పారు. అందుకని ఆ ఎంచకుండా పంచడంలో మిమ్మల్ని అందరిని ఇన్వాల్వ్ చేయడం కోసం మాత్రమే ఇది మీ దగ్గరికి వస్తున్నాం. ఎందుకంటే ఇది చేయటం అనేది ఈ భూమి మీద విశ్వాశ్రమము అని ఒకటి వస్తుంది. అది ఏంటి అనేది మళ్ళీ మీరు అడిగితే అందరికీ చెప్తా. సార్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన 100 రూపాయలు తీసుకోవాలి కాబట్టి ఇంతవరకే చెప్పా. ఎందుకంటే ఆయన భాగస్వామ్యం చేయాలి. ఇక్కడ ఎవరిని అందరినీ విశ్వాశ్రమంలో విశ్వంలో జరుగుతున్న ఒక గొప్ప పనికి అందరినీ భాగస్వామ్యం చేస్తున్నా. అలాని మీరు 10,000 ఇచ్చినా నాకు అక్కర్లా, 1,00,000 ఇచ్చినా మాకు అక్కర్లా. అలాని మీ తల్లిదండ్రుల పేరు ఇచ్చినా మాకు అక్కర్లా, మీ పిల్లల పేరు మీద ఇచ్చినా అక్కర్లా. ఇక్కడ ఎవరు లైవ్లో జీవించున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వేయండి. ఎందుకు వేయాలి ఏంటనేది సార్ తర్వాత అది తెలుసుకుంటారు. మీ అందరికీ ఇప్పుడు నేను చెప్తాను. ఈయన దగ్గర తీసుకోమ్మా. ఇంకా ఉంది, అది అందరి దగ్గర తీసుకోమ్మా. చక్కగా మీ 5,000 మీరు ఈ భూమి మీద మీరు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు హుండీలో వేసినప్పుడు ఏ విధంగా అయితే పవిత్రంగా ఆలోచిస్తారో అదే పవిత్రత వేయండి. అంతకెంత అవ్వాలని ఆలోచించకండి. మళ్ళీ అది తప్పు. ఏది పోగు చేసుకు అసలు ఏమి మాట్లాడుకు నువ్వు పని, అదేమి మాట్లాడకండి. మీరు అసలు ఏం ఆలోచించకండి. ఒక 100 రూపాయలు ఈ భూమి మీద ఒక గొప్ప అద్భుతమైన పని జరగడానికి మీ పార్టిసిపేషన్ అవుతుంది, మీ భాగస్వామ్యం అవుతుంది. ఈలోపు మన ఆగండి, ఆ పని అవునండి. ఇంత సగలు ఏ పని ఆపకూడదు. అలాగే భార్య భర్తలు ఉంటే భర్తది భార్య, భార్యది భర్త వేయద్దు, ఎవరిది వాళ్ళే వేయండి. మళ్ళీ ఇద్దరికి కలిపి మేము వేసేస్తామని వేయకండి అలా. ఎందుకంటే ఎవరి ధ్యానం వాళ్ళదే కదా, ఎవరి యోగం వాళ్ళదే కదా, ఎవరి రుస్తత్వం వాళ్ళదే కదా, ఎవరి దైవత్వం వాళ్ళదే కదా. అమ్మ ఎవరి దగ్గరైనా తీసుకోకపోతే అది మీకు వస్తుంది, జోలి పెట్టిన వాళ్ళకి అంతే కదా. తీసుకోకపోతే వాళ్ళదే, మాకేం సంబంధం లేదు. ఇవ్వకపోతే నీకేం సంబంధం లేదు కదా. పూర్తిగా మీ గుప్పెట్లో పట్టుకునేయండి మేడం. 5,000 టచ్ అవ్వాలి, ఈ భాగం కూడా టచ్ అవ్వాలి. అన్నీ చెప్తా. మీకు అసలు ఇందులో మీ 100 రూపాయలకి పర్ఫెక్ట్ లెక్క చెప్తా. ప్యూర్గా నాకు అసలు ఇందులో ఏ సంబంధం లేదు, అందుకే వాళ్ళు జోలి పట్టించా. అది ఆయన ఇష్టం, మనం ఆపకూడదు. స్వేచ్ఛగా ఉండు, స్వేచ్ఛగా ఉంచు. ఆయన ఏ కమిట్మెంట్లతో ఉన్నాడు మనకేం తెలుసు. సరే, ఈ పని నేను చేయటం కాదు. ఫస్ట్ ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఈ పని నేను చేయటం కాదు. మీరందరూ కూడా మీకు తెలిసిన బంధుమిత్రుల దగ్గర కూడా ఒక బ్యాగ్ పట్టండి, లేకపోతే ఒక కవర్ పెట్టండి. లెక్క తీసుకోకండి, ఫోన్పే తీసుకోకండి, ఎవరి పేరు మీద తీసుకోకండి. అలాగే వేయించి మీ దగ్గరే ఉంచండి, మీ కవర్ మీ దగ్గరే ఉంచండి. అవన్నీ మీరు ఈ పిరమిడ్కి అందజేస్తే అవన్నీ ఎప్పుడు అవసరమో అప్పుడు తీసుకోబడుతుంది, అప్పుడు విశ్వంలో దాని పని చేయబడుతుంది. అంటే మీ పని ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలాగైతే ధ్యానం అందరికీ చెప్తున్నారో, ఎలాగైతే శాకాహార జగత్ అందరికీ చెప్తున్నారో, ఎలాగైతే పిరమిడ్ జగత్ అందరికీ చెప్తున్నారో, ఇక్కడ శాకాహారులు మాంసాహారులు అనేది కాదు. ఎవరైతే ఈ భూమి మీద దైవత్వ స్వరూపులుగా మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం చేస్తున్నాం. ఎందుకంటే విశ్వ కళ్యాణంలో భాగంగా
ఇదంతా ఒక విశ్వ కళ్యాణం జరగబోతుంది. ఆ విశ్వ పరిణామకరంలో ఏం జరగబోతుంది, అది నాకు ఎందుకు చెప్పబడింది, దానికి దత్తాత్రేయుడు ఎందుకు చెప్పాడు, ఇవన్నీ మళ్ళీ మీకు చెప్తా. అది నా సొంత పని కాదు. అందుకే అసలు నేను ఇప్పుడు 2013 తర్వాత 2025లో 11 సంవత్సరాల తర్వాత అందరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా. అంతకుముందు మధ్యలో అసలు ఎక్కడ మాట్లాడాల. ఈ పని చేయడం కోసం వచ్చా. సో ఈ పని మీరందరూ ఇప్పుడు నాకున్నారనుకోండి, నాకు మీరందరూ తెలుసు. ఇక్కడికి రానోళ్ళు మీకు బంధువులు బోలంది అందరూ, ధ్యానులే కాదు మిగతా వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయండి. మనం సినిమాకి వెళ్తే సినిమా నచ్చితే చాలా బాగుందని ఎలా చెప్తాము, ధ్యానం చేస్తే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం అయ్యాము లేకపోతే సంపూర్ణ భోగాలు పొందాము అని ఎలా చెప్తున్నామో, ఆ పని ఎందుకు చేస్తున్నామంటే మనకు తెలిసిన మిత్రులు, మనకు తెలిసిన బంధువులు, లేకపోతే మనకు తెలిసినటువంటి మిగతా వాళ్ళు వాళ్ళ స్థితిని మార్చుకుంటాకి చెప్తున్నాం, ఏమి ఆశించకుండా. ఇప్పుడు ధ్యానం చేసుకోండి అని ఎందుకు చెప్తున్నాం, ఏమి ఆశించకుండా. అలాగే అది కూడా అలాంటి పెద్ద పని, గొప్ప పని, చాలా ఉన్నతమైన పని. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన మిత్రుల దగ్గర, మీకు తెలిసిన బంధువుల దగ్గర, మీకు ఎవరి దగ్గరైనా, ఇంక్లూడింగ్ మళ్ళీ చెప్తున్నా, మన ఇంట్లో పని చేసే పని మనిషి దగ్గర కూడా అడగండి. ఎవరికైనా మనం దానం చేస్తే, కూరగాయలు కొన్న కూరగాయల మనిషి దగ్గర కూడా అడగండి. ఇక్కడ మనం కొంటున్నామండి, వాళ్ళు దాని మీదే బతున్నారు, ఇవన్నీ ఆలోచించకండి. మీరు చేసే పని చాలా పెద్దది, చాలా పెద్దది, అసలు మీ ఊహ కన్నా అంత పెద్దది. సో కాబట్టి అందరినీ భాగస్వామ్యం చేయడానికే నేను వచ్చా. ఇప్పుడు నేను డ్యూటీలకి సెలవులు పెట్టుకోవడం ఎందుకు తిరుగుతున్నాను, ఇవి చెప్పాలి. ఇప్పుడు అందరిని అదే తయారు చేయాలి. ఓకేనా? ఓకే అమ్మా, మీ పని అయిపోయిందా? వాళ్ళ పని అయిపోయిందిలే తర్వాత. ఇప్పుడేంటి ఇప్పుడు? ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. శివయ్య గారు వెళ్ళిపోతారంటున్నారు, నాకు సన్మానం చేద్దామంటున్నారు, లేకపోతే ఆయన దండేద్దామంటున్నారు. ఎవరైనా సన్మానం మధ్యలో చేస్తారా? చేయరు కదా? అయితే లేదు, క్యాన్సిల్, పెట్టండి పక్కన. ₹100, ₹100 ఎక్కువ తీసుకోవద్దు. మీరు 10,000 ఇస్తే 10,000 మనకు అక్కర్లా, 1,00,000 ఇచ్చినా మనకు అక్కర్లా. అన్నీ ఒక దాంట్లో వేసాయి, అవన్నీ ఒక కవర్లో వేసాయి, ఏదో కవర్లో పడాయి. మళ్ళీ నువ్వు చేత పట్టుకోకు, అలా వేసే ఒళ్ళతో అసలు ఏమి ఎవరు అంటించుకోవద్దు. అర్థమైందా? నేను చాలా క్లారిటీగా ఎవరిని ఏమి అంటించుకోకుండా చూస్తా. కింద పడితే పర్లేదులేండి, మళ్ళీ వేస్తారు. అది మీరు వేసేటప్పుడు చేత్తో అంటుకోకండి. అది ఆ కవర్లో వేసి కవర్ బోర్డు పెట్టేసి ఉంచేయండి, తర్వాత నాకు ఇది అది అన్నీ. ఇక ఒకటి, ఓకే మీ అందరూ ఓకే కదా? సన్మానం ఎప్పుడు జరగాలి? సన్మానం చేసిన వాళ్ళకి గౌరవం ఉంటుంది, సన్మానం చేయించుకున్న వాళ్ళకి గౌరవం ఉంటుంది. ఎప్పుడు? కార్యక్రమం అయిన తర్వాత చేస్తే. కార్యక్రమం మధ్యలో చేస్తే ఎవరిని అవమానించినట్టు? సన్మానం చేసిన వాళ్ళని అవమానించినట్టు కాదు, ఎవరు చేస్తున్నారో వాళ్ళ అవమానానికి గురైనట్టు. అవునా కాదా? అమ్మయ్య, కాబట్టి సన్మానం లేదమ్మా, ప్రస్తుతానికి వదిలేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, క్లారిటీగా ఉన్నానా నేను? అంతే, అందరూ ఇదే క్లారిటీతో జీవిస్తాకే భూమి మీదకి వచ్చాం. ఆ క్లారిటీ మనకు ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం విశ్వంతో కనెక్ట్ అవుతాం. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. ఆ క్లారిటీ మనకు ఎప్పుడైతే వస్తుందో, అక్కడ నా బ్యాగ్ ఉంది, అక్కడ పెట్టి, ఆ బ్యాగ్లో పెట్టి, ఎవరైతే క్లారిటీతో ఉంటారో వాళ్ళు మాత్రం విశ్వంతో కనెక్ట్ అవుతారు. ఇది గుర్తుంచుకోండి. పత్రిసారి క్లారిటీ ఉన్నారు కాబట్టే అంతకుముందు సత్యసాయిబాబా గారి దగ్గరికి వెళ్ళినా, పండిత్ రవిశంకర్ గురుజీ గారి, బ్రహ్మకుమారి వాస దగ్గరికి వెళ్ళినా, కృష్ణానంద స్వామి ఆశ్రమానికి వెళ్ళినా, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లారిటీ ఎప్పుడు వచ్చింది ఆయనకి? సదానంద యోగి దగ్గరికి వచ్చినా క్లారిటీ వచ్చింది. ఏమని? నువ్వు ఆత్మ అన్వేషణకు వచ్చేటట్టయితే నా దగ్గరికి రా అన్నాడు. అప్పటివరకు ఏమనుకున్నాడు? ఈయన దగ్గరకు కూడా వెళ్దాం, ఏం చెప్తాడు నేర్చుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? నువ్వు ఆత్మాన్వేషణకు రావాలనగానే ఏమొచ్చింది క్లారిటీ? ఎస్, నేను ఇది కాదు చూడాల్సింది, ఓన్లీ ఆత్మాన్వేషణే. కాబట్టి సంసిద్ధపడ్డాడు. అప్పుడు ఎప్పుడైతే సంసిద్ధపడ్డా ఆయనకి సదానంద యోగి వచ్చారు, ఆయనకి చెప్పారు. వెంటనే ఏం సంసిద్ధపడ్డాడు? ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఏమీ ఆలోచించాల.
అందుకనే ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ విశ్వవ్యాప్తం చెందుతుంది. మరి మనం ఆచరిస్తున్నటువంటి, మనం ఫాలో అవుతున్నటువంటి, మనం గురువుగా భావిస్తున్నటువంటి, మనం ఆచార్యుడిగా మనం భావిస్తున్నటువంటి, మనం దేవుడిగా భావిస్తున్నటువంటి పత్రి సార్ని అంతగా చేయగలిగితే మరి మనం అంతలో ఎంత చేయాలి? చేస్తున్నామా? మరి ఏం పొందుతారు? చాలా సింపుల్గా పత్రి సార్ చెప్పారు. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగాన్ని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదని. సింపుల్. ధ్యానము సర్వరోగ నివారణి అంటే ఎలాంటి అనారోగ్యాన్నైనా తీసేసుకోవచ్చు ధ్యానం ద్వారా. ధ్యానము సకల భోగాన్ని, ఎలాంటి భోగాలైనా పొందొచ్చు. ఎంత క్లారిటీగా చెప్పారంటే పత్రి సార్ సీడీలు వినండి. మీరు ధ్యానం చేసి నేను మిర్చి వేయాలా పత్తి వేయాలంటే నీకు మిర్చి వేయాలో పత్తి వేయాలో చెప్పుద్ది విశ్వం, అది వేయొచ్చు అని చెప్పాడు. నువ్వు నీకు ధ్యానము సకల భోగాన్ని అంటే నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుద్ది. నేను చెప్పనా ఏం జరుగుద్దంటే, మంచి సంక్రాంతి పండగ, నేను దేవాలయాల ధ్యానానికి రావాలి, నో రిజర్వేషన్. మా ఊరిలో దువ్వాళ్ళు ఎక్కితే ట్రైన్ ఎక్కితే అసలు ఎక్కుతా కూడా ఖాళీ ఉండదని చెప్పి విశాఖపట్నం వెళ్ళా. 30 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళా. ట్రైన్ అక్కడే బయలుదేరింది కూడా అక్కడికి వెళ్ళా. నో ఎంట్రీ అంటే అక్కడే రష్ ఉంది, అక్కడే రష్ ఉంది. ఇప్పుడు నేను నాకు భోగం కావాలి, ఏం కావాలి? రిజర్వేషన్ కావాలి. ఎక్కడ రిజర్వేషన్ అవుద్ది? అసలు ట్రైనే ఖాళీ లేనప్పుడు ఎక్కడ అవుద్ది చెప్పండి? ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఎలా ఉండాలంటే, అక్కడ నేను నుంచున్నా బయట, టీసీ నుంచున్నాడు, టీసీ చుట్టూ బోలంత మంది జనాలు ఉన్నారు. ఒక్కళ్ళు కాదండి, 30-40 మంది ఉన్నారు. ఆయన అన్నాడు, అయ్యా రిజర్వేషన్లు అయిపోయినాయి, ఖాళీ లేవు, మీరు వెళ్ళండి, రిజర్వేషన్లో కూడా ఖాళీ లేదు, భోగిలో కూడా ఎక్కుతాక అవ్వదు, స్క్వాడ్ ఉంది అని చెప్తున్నాడు. బతిలాడాడు, వినలా. తిట్టితే అందరూ వెళ్ళిపోయారు. ఆయన గట్టిగా తిడితే అందరూ వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం నుంచున్నా. నేను నుంచొని టీసీ ముందు నుంచే, ఏమంటే మీరు చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు, ఆయన గౌరవంగా చెప్పాడు, మీరు చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారండి, మీకు కూడా చెప్పాలా, ఇంతమంది ఇసిగిస్తున్నారు సార్, రిజర్వేషన్ లేదండి అన్నాడు. అంటే మనం ఎలా ఉండాలంటే, రిజర్వేషన్ లేదన్నా నేనేమన్నాను తెలుసా? ఖాళీ అయితే ఇస్తారని అడిగా. ఏమడిగాను? ఖాళీ. ఇప్పుడు ఎలా ఖాళీ అవుతుంది సార్? అందరు చార్ట్ కూడా ప్రిపేర్ అయిపోయింది, ఇప్పుడు ఎవడు ఎందుకు ఖాళీ అవుతుంది అనుకున్నారు? ఖాళీ అయినా మీకు ఎందుకు ఇస్తాం? ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఉంది కదా, ఆన్లైన్ సిస్టంలో ఖాళీ అయిపోతే ఎవరికి అలాట్ చేసి ఉంటారు అని చెప్పాడు. అవన్నీ నాకు వద్దు సార్, ఒక సీట్ ఖాళీ అయితే నాకు ఇస్తారా అని అడిగా. అంటే మనం ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్లోకి వెళ్ళాలంటే ధ్యానం చేసిన వాళ్ళు, సరే సార్ ఎప్పటికొచ్చి అంటే బాగా చిరాకు వచ్చేసి ఆయనకి, సరే సార్ ఖాళీ అయితే మీకే ఇస్తాను సార్ అన్నాడు. ఖాళీ అయితే మీకే ఇస్తానన్నారు సార్. నేను సరే ఇలా అని నుంచున్నా, పక్క నుంచా. ఖాళీ అయితే నాకు ఇస్తానని నాకు వస్తుంది ఎలాగో తెలుసు, నాకు ధైర్యం ఉంది, నేను ధ్యానినండి. నుంచోగానే ఒక ఆవిడ వచ్చింది, ఒక 45 సంవత్సరాలు ఉన్న ఆవిడ వచ్చి, సార్ అంది. ఏంటమ్మా అన్నాడు. మేము 3 టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నాం సార్ అన్నాడు. అయితే చేసుకుంటే ఎక్కండి అన్నారు. చేసుకుంటే నాకెందుకు చెప్పడం, మీరు ఎక్కండి అన్నారు. సార్ నేను రైల్వే ఎంప్లాయీనండి, కానీ ఇప్పుడు వచ్చే మా పెద్దమ్మ గారికి విజయవాడలో ప్రాబ్లం ఉంది, మా అమ్మగారు పెద్ద ఆవిడకి రిజర్వేషన్ చేయించలేదు, ఇప్పుడు ఆవిడని తీసుకెళ్ళాలి, ఆవిడ బాడీ వేకెట్ చేసింది, కాబట్టి ఆవిడ పేరు మీద రిజర్వేషన్ చేయించలేదండి, కాబట్టి ఆవిడని ఎక్కిస్తాం ఇబ్బంది కదా, నేను రైల్వే ఎంప్లాయీని కాబట్టి ఆవిడని ఎక్కించుకోవచ్చు అని అడిగింది. అయితే మీరు 3 ఉన్నాయి అన్నారు కదా, మీరు 2 సీట్లో 3 అడ్జస్ట్ అవ్వండి, ఒకటి వదిలేయండి అన్నారు. అలాగే మేడం అన్నారు. అలాగే అన్నీ అంది. వాళ్ళు 3 ఎక్కారు, 2 సీట్లు అడ్జస్ట్ అయ్యారు, 3వది నాకు ఇచ్చారు. ఇంత క్లారిటీగా ఉండండి. ధ్యానము అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రి సారు చాలా క్లారిటీగా చెప్పారు. నువ్వు ధ్యానము సర్వరోగ నివారణి అంటే, నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒక హాస్పిటల్కి వెళ్తే ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటావో, ఎంత మెడిసిన్ వాడతావో, అన్ని గంటలు అన్ని రోజుల పాటు పూర్తిగా నీ లోపలే ఉండగలిగితే ఖచ్చితంగా నీ శరీరంలో అనేకమైన మార్పులు జరుగుతాయి, ఖచ్చితంగా నువ్వు నయం చేసుకోగలుగుతావు. అది చేయట్లా. మనం ఒక గంట చేస్తున్నాం, మానేస్తున్నాం, నొప్పులు వస్తున్నాయని. ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ నిమ్స్లో, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్, 2 కేసులు చెప్తా మీకు, ఒక్క నిమిషం ఉండండి అమ్మా, 2 కేసులు చెప్తా మీకు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో త్రివేణి అనే ఒక అమ్మాయి, తన కడుపులో గడ్డొస్తే,
క్యాన్సర్ గడ్డని భయం వేస్తే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు 3 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకొని ఆపరేషన్ చేసుకుంటే సిద్ధపడిన అమ్మాయి త్రివేణి. ఆ అమ్మాయి పేరు గుంటూరు, వాళ్ళ అమ్మగారి పేరు శ్రీదేవి. నాకు ఫోన్ చేసింది, అడిగింది, సార్ మీరు దేవాలయాల ధ్యానాలకు వెళ్తున్నారు కదా, నాకు ఇలా లోపల గడ్డ ఉందన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు, ఇది నయం అవుతుందా ధ్యానంలో అని. నీ ఇష్టమమ్మ, నయం అవుతుంది, నువ్వు వచ్చి ధ్యానం చేసుకుంటాను. అయితే నేను వస్తాను సార్, మీరు ఎన్ని గంటలు కూర్చోమండి, 2 గంటలు కూర్చుంటాను, నాకు ధ్యానం అలవాటు ఉందని. ఆ అమ్మాయిని కర్ణాటక స్టేట్లో ఒక చోట ఒక రూము తీసుకొని ఒక శక్తి క్షేత్రంలో 127 మంది వెళ్ళి వేరే చోట మేము కూర్చొని 36 గంటలు కేవలం మంచినీళ్ళు మాత్రమే ఇచ్చి ఆ అమ్మాయితో ధ్యానం చేస్తే గడ్డ మొత్తం కరిగిపోయింది. ఇది ధ్యానం. ఇది ప్రత్యక్షంగా పేర్లతో సహా చెప్తున్నాను. నా అనుభవాలన్నీ పేర్లతో సహా, ఎందుకంటే ఇక్కడే మనం ఇవి లేవు. సౌజన్య అని ఒక మేడం, మళ్ళీ చెప్తున్నాను, సౌజన్య అని ఒక మేడం 3 నెలల ముందు ఆల్ ఇండియాలో ఢిల్లీలో ఒక అపాయింట్మెంట్ తీసుకుంది, సమస్య ఉందని చెప్పి. వాళ్ళ హస్బెండ్తో నేను గంట మాట్లాడా, సార్ కొంచెం పర్మిషన్ ఉండే మీ మిసెస్తో సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, అక్కర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, నేను క్లీన్ చేస్తానని చెప్పి 40 రోజులు రోజు 2 గంటలు 3 గంటలు ఆ అమ్మాయితో మాట్లాడి మొత్తం ధ్యానం నేర్పిస్తే బ్రహ్మాండంగా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి అంతర్జాతీయ ఇంటర్నేషనల్లో యోగా నేర్పుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది ఆ అమ్మాయి, యాక్చువల్గా గుంటూరు. ఇలా బోలెన్ని ఉన్నాయండి. అందుకనే బ్రహ్మర్షి పత్రి సార్ చెప్పిన దాన్ని మీరు చేయగలిగితే ధ్యానం సర్వరోగ నివారణ. అంటే మీరు మిగతా దానికి ఒక డాక్టర్ చెప్తే ఏ విధంగా ఫాలో అవుతారో ఆ విధంగా మీరు ధ్యానాన్నే పూర్తిగా విశ్వసించి చేయగలిగే స్థితికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా అది 100% పనిచేస్తుంది. అంతే తప్పించి నాకు గంట నొప్పిగా ఉందండి, గంట సేపు కూర్చుంటానండి, మళ్ళీ లేచిపోతానండి, ఇంకో గంట కూర్చుంటానండి అంటే అవదు. నీలో ఒక సమస్య ఉంది, ఆ సమస్యకు కావాల్సిన శక్తి ఇవ్వాలి, నాడీ మండలం శుద్ధి అవ్వాలి. అనే నాడీ మండలం శుద్ధి అవుతున్నప్పుడు నీ శరీరంలో ఉన్న గ్లూకోజ్ ఆక్సిజన్ నువ్వు ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య వరకు సంపూర్ణంగా వెళ్ళగలగాలి. ఆ స్థితిలోకి వెళ్ళగలిగినప్పుడు, ధ్యానం చేయగలిగినప్పుడు సర్వరోగ నివారణ. ఎందుకు అవుతుందో చూడండి. అర్థమైందా? మీరు అంత చేస్తున్నారా లేదని ఎవరికి తెలుసు? మీకే తెలుసు. అమ్మయ్య, వెరీ గుడ్. అంత చేయకుండా నాకు అవ్వలేదండి, నాకు ఇది ఉందండి అంటే ఎలా అవుతుంది, ఎలా వస్తుంది? ధ్యానము సకల భోగకారిణి కూడా అంతే. అందుకనే శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు మన ఎనర్జీ పాస్ అవుతుంది కాబట్టి విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది. కాబట్టి ఆ విశ్వమయ ప్రాణశక్తి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి నాడీ మండలం శుద్ధి అయ్యే వరకు మీరు కూర్చోగలిగితే నాడీ మండలం శుద్ధి అవుతున్నట్టు ఆటోమేటిక్గా మీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలకి చెక్ వస్తుంది. అప్పుడు మీరు సంపూర్ణ శారీరక ఆరోగ్యం అంటారు, ఖచ్చితంగా అవుతారు. అలాగే ధ్యానము సకల భోగకారిణి. నువ్వు ధ్యానము సకల భోగకారిణి అంటే ఎప్పుడు రావాలి, ఎప్పుడు వస్తుంది? మీ థాట్ పవర్ పెరగాలి. మీ థాట్ పవర్ పెరగాలి. ఎప్పుడు పెరుగుతుంది? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచనారహిత స్థితికి వెళ్ళిన తర్వాత, మీరు శూన్యంలోకి వెళ్ళిన తర్వాత, ఆ శూన్యంలోకి వెళ్ళినప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరేం కోరుకున్నా అది రికార్డ్ ఇవ్వగలగాలి. అప్పుడు మీరు చేస్తున్న పని యొక్క ఎనర్జీ ఈ కోరికకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు మీకు సకల భోగకారిణి మీరు అనుకున్నది జరుగుద్ది. మీరు పూర్తి ధ్యాన స్థితిలో శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన రహిత స్థితికి వెళ్ళిన తర్వాత నాడీ మండల శుద్ధి కాకుండానే మీ ఎనర్జీ కనపడుతున్నప్పుడు, మీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు, లేదా మీరు పూర్తి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చేటప్పుడు మీ థాట్ రిలీజ్ చేసి నా శక్తి ఏదైతే ఇప్పటివరకు ధ్యానం ద్వారా పొందానో ఆ శక్తిని మొత్తాన్ని ఆ థాట్కి ట్రాన్స్ఫర్ చేయగలిగే స్థితికి వెళ్ళిపోతే అది అద్భుతం అవుతుంది. చాలా సింపుల్. ఇక ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని. మీరు ధ్యానం చేస్తూ గంటలు గంటలు ధ్యానంలో కూర్చోగలిగితే, ఇప్పుడు కాదండి, ఇవాళది గుర్తొస్తుంది, కొంచెంసేపటికి నిన్నటి గుర్తొస్తాయి, కొంచెంసేపటికి 1 నెల రోజుల క్రితం గుర్తొస్తాయి, కొన్ని రోజులకి మీ తల్లి గర్భంలో గుర్తొస్తాయి. గర్భసంచిలో గర్భంలో ఉన్నప్పుడు మీరు ఏమున్నారో ఎక్కడున్నారో కూడా, అలా మీరు ఎన్ని గర్భాలు తీసుకున్నారో కూడా వస్తాయి. అంటే మీరు ఎన్నిసార్లు తల్లి గర్భంలో ఉన్నారో కూడా తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెలుసుకోవడమే సత్యజ్ఞాన ప్రసాదిని.
ఇది ఎప్పుడైనా చేశారా? మరి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాద్ అంటే అది. కూర్చోండి ఒక్క నిమిషం. ఎందుకంటే నేను చెప్తా వినండి. పూరి జగన్నాథ స్వామి గుడి దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దాని వెనకాల ఒక 2 కిలోమీటర్ల దగ్గరికి వెళ్తే ఒక సమాధులు ఉంటాయి, ఒక 6 ఒంటి మీద నూలు పోగు లేకుండా ఉన్నటువంటి సమాధులు ఉంటాయి. నేను పూరి వెళ్ళి అనుకోకుండా నేనేమో రామకృష్ణ పరమహంస గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, సమాధి దగ్గరికి వెళ్ళాలి. తోటకాచారులు ఆయన ఉన్న ఆయన సమాధి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దాని దగ్గరికి తీసుకెళ్ళమంటే ఆటో డ్రైవర్ అక్కడికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నా, ఆ సమాధులతో నాకేం సంబంధం అని చూస్తే ఒక జన్మలో నేను 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా మీద ఒంటి మీద నూలు పోగు లేకుండా అలా యోగులుగా తయారు చేస్తాక వాళ్ళందరూ ప్రయత్నిస్తే అప్పుడు నేను ఆ స్థితిని అంగీకరించకపోయిన ప్లేసు అది నా సమాధి. అది సత్యజ్ఞాన ప్రసాద్. నా ప్రీవియస్ కాన్షియస్ అది ఒక కాన్షియస్. అలాగే మస్తాన్ రెడ్డి గారు అని ఉన్నారు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అయింది. ఆయన మన పిరమిడ్ మాస్టర్, మంచి దాని పిరమిడ్ కట్టించారు. ఇలాగే సజ్జన సంఘాచానికి పిలిస్తే నేను వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు వాళ్ళ చిన్న పాపతోనే చూస్తాం మొదలెట్ట, వాళ్ళ చిన్న కూతురుతోనే ఎక్కువ సార్లు ఫేస్ చేశా. ఈవిడికి నాకు ఏంటి సంబంధం, ఎందుకు నేను ఈవిడితో ఉండాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళ కూతుర్ని, మస్తాన్ రెడ్డి గారిని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ పెద్ద కూతుర్ని కూర్చోబెట్టి ధ్యానం చేస్తే, కూర్చుంటే చేతితో చేయబెట్టి ధ్యానం చేస్తే ఆ అమ్మాయి నేను, ఆ చిన్న కూతురు నేను యుద్ధంలో సైనికులం. నేను ఆ అమ్మాయిని పొడిచేసా, ఆ అమ్మాయి బాడీ వికెట్ చేసింది. అందుకని ఆ అమ్మాయికి నేను అన్నిసార్లు చూస్తాను. ఇప్పుడు మళ్ళీ అక్కడ కూర్చొని 3 గంటలు ధ్యానం చేసి ఆ ఎనర్జీ మొత్తం ఇచ్చి ఆ అమ్మాయిని బయటకు వచ్చిన తర్వాత నీకు ఏం కావాలని అడిగి ఆ భవిష్యత్తులో వర్తమానంలో ఏం కావాలో అడిగితే అది ఇచ్చి వచ్చా. ఇది సత్యజ్ఞాన ప్రసాద్ అంటే. ఎన్ని ధ్యానంలో అవుతాయండి. ధ్యానం అంటే సర్వరోహణగాన్ని సకల భోగాన్ని సత్యజ్ఞాన ప్రసాద్ అంటే నువ్వు ధ్యానం చేసిన సమయాన్ని బట్టి, ధ్యానం చేసిన గంటలను బట్టి, ధ్యానంలో నువ్వు వెళ్తున్న డీప్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతే, సింపుల్. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇటు తిరగండి, కెమెరా ఉంది. కట్టిన తర్వాత నేను పిరమిడ్లోనే పండుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే అది సారే నాకు అది తేల్చగలుగుతానని నాకు నమ్మకం కలిగింది. అంటే చాలామందిని మాస్టర్స్ని అడిగాను, అంటే నా ఆత్మ దగ్గర తట్టలేదు. కానీ ఇప్పుడు తట్టిద్దని ఈ సారితో ఇంత క్వాలిటీగా ఇస్తున్నాడు కాబట్టి నేను అది తెలియపరుస్తున్నాను. మీ అందరికీ నేను తెలిసిన మాస్టర్ని. మరి 2009 నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. కారు మెకానిక్, నేను డ్రైవింగ్ స్కూల్ ఉంది, పిరమిడ్ కట్టాను, చాలా బాగుంది. అందరూ ఒక 5 పిరమిడ్లు వచ్చినాయి ఎస్ఎన్పేటలో కూడా. కానీ సత్యభద్ర పిరమిడ్ అనేది ఫస్ట్ స్థాపించినప్పుడు నేను ఆ పిరమిడ్లో నిద్రపోయేవాడినండి. నిద్రపోతుంటే కొన్ని రోజులకి నేను పండుకున్న స్థలంలో నా శరీరంలోంచి ఒక పార్ట్ ఎవడో కట్ చేసి తీసుకెళ్ళినట్టుగా 4 మనుషులు పట్టుకొని అక్కడే ఉంది. శరీరం పట్టుకొని 4 తీసుకొని వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడో తిప్పుకుంటూ వచ్చి మొత్తం చూసి నాకు మేలుకొచ్చే లేపుకోవాలి మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఆ 4 మనుషులు నన్ను ఆ బాడీలో సగం అతికిచ్చేశారు. నన్ను తెల్లారే లేచాను, చేతులు పట్టేసేసి ఇలా తిరిగిపోతాను, ఏళ్ళు వంగట్లేదు, కాళ్ళు వంగట్లేదు, అసలు నడుస్తానా లేదా అంత భయం వేసేసింది నాకు. ఇది అంత ధ్యానం చేసాను కూడా, ఆ అనుభవం నాకు ఎప్పుడు రాలా. సరే ఏంట్రా అని చెప్పేసి మళ్ళీ తెల్లార కూడా అలాగే పండుకున్నాను. తెల్లార కూడా అదే తంతు. వచ్చేవాడు 4 మనుషులు రావటం, వచ్చి సీల్స్కి వెళ్ళిపోవటం, శరీరంలోంచి ఇలా పైకి మోసుకెళ్ళిపోవటం, మొత్తం అన్నీ చూపిస్తున్నారు, తిప్పుతున్నారు, మొత్తం చేస్తున్నారు. మళ్ళీ నాకు కునుకొచ్చి మెలికొచ్చి మళ్ళీ తీసుకొని దాన్ని పడేస్తున్నారు. మళ్ళీ తెల్లారైతే ఇక లెగలేకపోయి మా మేడానికి చెప్పాను, ఇలా పిరమిడ్లో పండుకుంటే మరి నా శరీరం ఎవరో కోసుకెళ్ళిపోతున్నారు, మళ్ళీ తీసుకొచ్చి నా మెలుగు రాగానే మళ్ళీ పెడుతున్నారు, నేను రెంచి కూడా తిప్పుతానో లేదో, నాకంత శక్తి వస్తుందో శక్తి నాకు తగ్గుతుందో తెలియట్లేదు నాకు, నేను పిరమిడ్లో పండుకోను భద్రకాళి గారా అన్న. మరి ఎందుకంటే పండుకోవడం అంత ఇబ్బంది పడుతున్నారుగా అన్న. అది ఒక ఎనర్జీయా ఏంటో నాకే తెలుసుకోవట్లేదు,
మరి నాకు ఎలా అన్నా అప్పటి నుంచి నేను పిరమిడ్లో పండుకోవట్లేదని మీకు తెలియపడుతున్నాను గురుగారు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇప్పుడు ఆయన చెప్పింది ఒక అనుభవం. ఈ అనుభవం ఏమైంది? తన శరీరంలో ఒక భాగము, తన శరీరమే సగభాగము ఎవరో మాస్టర్లు వచ్చి తీసుకువెళ్ళారు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళారు, మళ్ళీ వచ్చారు, మరలా శరీరంలో కలిసిపోయింది. కానీ ఎనర్జైజ్గా లేదు పొద్దున్న లేసరికి. ఎందుకు అవుతుందంటే ఆయన ధ్యానం చేయలే, నిద్రపోయారు. ఆ నిద్రపోయినప్పుడు జరిగిన క్రియలో ఈయన ఎనర్జీ ఎక్కువ ఖర్చు అయిపోయింది. ఎందుకంటే ఒక ప్రయాణానికి మనకు కొంత ఖర్చు అవుద్ది కదా, అలా ఎక్కువ ఖర్చు అయిపోయినప్పుడు ఎనర్జీగా వీక్ అయిపోతాం. ఆ ఎనర్జీగా వీక్ అయిపోయినప్పుడు బాడీ అలా అయిపోతుంది. ఆ బాడీ మళ్ళీ కొంచెం టైం పట్టుద్ది కాబట్టి మళ్ళీ మామూలుగా అయిపోతాం. ఇప్పుడు పడుకోండి, ఇప్పుడు కూర్చోండి, అద్భుతాలు జరుగుతాయి. అంతే తప్పించి వదిలేయకూడదు. అది ఆ రోజున పొందుతాకి. ఇప్పుడు నేను ఆ అమ్మాయితో కూర్చొని ధ్యానం చేసినప్పుడు, మస్తాన్ రెడ్డి గారి అమ్మాయితో కూర్చొని మొత్తం నా ఒళ్ళంతా చెమటలు పట్టే వరకు పట్టేసింది, చెమటలు కారిపోయినాయి. అసలు నాకు మీది అక్కర్లా, మీ ఎనర్జీ లెవెల్ ఎవరుందో తెలిస్తే మీరు ఆ తీసుకెళ్ళింది ఎవరో కూడా చూడగలరు. ఎనర్జీ లెవెల్ లేదు కాబట్టి, సరిపోలేదు కాబట్టి మనకు తెలియలే. సరిపోతే ఆ ఎనర్జీ లెవెల్ మనకు సరిపోతే, ఇప్పుడు మనం 5 గ్లాస్ ఉన్నాయండి, కళ్ళు సరిగ్గా కనపడుతుంది, ఫోర్స్ పెంచుకున్నాం అనుకోండి, గ్లాసులు సైజు పెంచుకున్నాం అనుకోండి, మొత్తం చూడగలుగుతాం. అలా మన ఎనర్జీ లెవెల్ పెరిగితే అక్కడ ఎవరు తీసుకెళ్లారు, ఏ మాస్టర్లు వచ్చారు, ఎందుకు తీసుకెళ్లారు, అవన్నిటికీ సమాధానాలు మీకు దొరుకుతాయి. భయపడిపోయి ఉన్నారనుకోండి, అప్పటికి మీరు అనుభవం పొందలేరు మళ్ళీ. అదేం చిన్న అనుభవం కాదు కదా. సో ఏదైనా మీరు గుర్తుంచుకోండి, ధ్యానము సర్వరోగ నివారణి, సకల భోగాన్ని, సత్యజ్ఞాన ప్రసాదిని. కొన్ని గంటలు ధ్యానం చేస్తే శూన్యంలోకి వెళ్ళగానే వచ్చే శక్తి వలన నాడీ మండలం శుద్ధి అవుతుంది, మీ శరీరంలో ఆరోగ్యవంతులు అవుతారు. ఇంకొంచెం ఎక్కువసేపు ధ్యానం చేస్తే మీ థాట్ని కనుక రిలీజ్ చేయగలిగితే, మీ ఎనర్జీని ఆరోగ్యం కోసం కాకుండా వాడుకోగలిగితే ఖచ్చితంగా మీరు సకల యద్భావం తద్భవతి, సకల భోగకారిణి అనే స్థితికి వెళ్ళగలుగుతారు. ఇంకొంచెం సాధన చేయగలిగితే మీ కాన్షియస్, మీ ప్రీవియస్ కాన్షియస్, అంతకుముందున్న కాన్షియస్లు ఇవన్నీ తెలుస్తాయి. విశ్వమూల చైతన్యము, విశ్వంలో మీరు ఎన్ని వందల సార్లు ఈ భూమి మీదకి వచ్చారో ప్రతిదీ తెలుసుకోవచ్చు. అదే సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానం చేస్తే ఇంత క్లారిటీగా ఉండండి. పత్రిసారి చాలా క్లారిటీగా చెప్పారు, మీరు కూడా అంతే క్లారిటీగా చేయండి. అంతేగాని నాకు ఇంత కుదిరిందండి, నేను మానేశానండి, నాకు బాగానే ఉందండి, ఇంకా బాగానే ఉంది కానీ ఆపేశానండి, నాకు నొప్పులు వచ్చేసినాయండి అందుకని లేచిపోయానండి, నాకు ప్రకృతి కనపడింది అందుకని లేచిపోయానండి, ఇవద్దు. మీరు ఏది పొందాలో ముందు మీ క్లారిటీ తెచ్చుకోండి. నేనున్నాను, ధ్యానంలో కూర్చుంటే నాకు ఈ ప్రశ్నకు ఆన్సర్ కావాలంటే ఆ ప్రశ్నకు ఆన్సర్ వచ్చే వరకు ఖచ్చితంగా కూర్చుంటాను. ఆన్సర్ నాకు ఎవరు ఆ ఆన్సర్ కూడా నా లోపల జర్నీ జరిగినప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు మీరు అందరూ ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీ అందరికి మీ గోత్రాలు తెలుసు కదా, తెలుసా? గోత్రం ఉంటుంది కదా. మీ గోత్రం పేరు ఎవరి గురించి చెప్తున్నారు మీరు? గోత్రం అంటే కశ్యపు గోత్రం అని అనుకోండి, మీరు ఎవరి తాలూకా? కశ్యప మహాముని తాలూకా. కశ్యప మహాముని మీకు తెలుసా? అంటే కొన్ని వందల తరాల క్రితము మీ గ్రాండ్ ఫాదరు మీ ఉనికి కశ్యప మహామునితో ఉంది. ఓకేనా? అంటే ఇప్పుడు మీ డిఎన్ఏ సిస్టమ్ తీసుకున్నారు అనుకోండి, డిఎన్ఏ పదం వాడారనుకోండి, మీ తాలూకా ఎవరు? ఇప్పుడు మీరు ఎవరి తాలూకా? కశ్యప మహాముని. ఓకే, ఒప్పుకుంటారు కదా ఇంతవరకు? మీరు బ్యాక్కి వెళ్తే మీ నాన్నగారు, మీ నాన్నగారు దాటిపోతే మీ తాతగారు, మీ తాతగారిని దాటిపోతే మీ ముత్తాతగారు, మీ ముత్తాతగారిని దాటిపోతే ఇంకో తాతగారు, అలా వెళ్ళినప్పుడు మీరు కశ్యప మహాముని. అందుకే ఆ గోత్రం చెప్తున్నారు. ఇప్పుడు కశ్యప మహాముని ఎక్కడి నుంచి వచ్చాడు? సప్త ఋషుల్లో ఒకడు. అమ్మయ్య, సప్త ఋషులు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మ మానసపుత్రులు. బ్రహ్మ గర్భం ద్వారా తాటు వలన పుట్టారు మానసపుత్రులు. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినట్టు ఇప్పుడు? బ్రహ్మ మానసపుత్రులు. అమ్మయ్య, వెరీ గుడ్. ఒప్పుకుంటారు లేదా? అంటే ఇప్పుడు మీ డిఎన్ఏ ఎవరు? బ్రహ్మ. వెరీ గుడ్. మనం ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. మన డిఎన్ఏ బ్రహ్మ. ఎంతవరకు మీకేం క్లారిటీ, డౌట్ ఏం లేదు కదా? మార్కండేయ మహర్షి కూడా బ్రహ్మ దగ్గర నుంచే కదా వచ్చింది. అంతేగా, వీళ్ళు ఎవరైనా సృష్టి బ్రహ్మ దగ్గర నుంచే కాబట్టి బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీమన్నారాయణ నాభి నుంచి వచ్చారు మనకు తెలిసిన జ్ఞానం ప్రకారం. అంటే మీ గోత్రం ఇప్పుడు మీకు శ్రీమన్నారాయణుడికి బ్రహ్మ తండ్రి అయినప్పుడు శ్రీమన్నారాయణకు మీకు రిలేషన్ ఉందా లేదా? ఉంది కదా, కనెక్షన్. అమ్మయ్య, అంటే మీ రూపం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీమన్నారాయణ దగ్గర నుంచి వచ్చింది. మీరు శ్రీమన్నారాయణ దాకా వెళ్ళారు,
శ్రీమన్నారాయణ ఎవరి ద్వారా వచ్చించారంటే శివుడి ద్వారా వచ్చారంటారు. శ్రీమన్నారాయణ నమ్మినోడమో శివుడు శ్రీమన్నారాయణ ద్వారా వచ్చారంటారు, శివుడిని నమ్మినోడమో శ్రీమన్నారాయణ శివుడి ద్వారా వచ్చారంటారు. అంటే మళ్ళీ మీరు ఎవరి తాలూకా? శివుడి తాలూకా. అమ్మయ్య, వెరీ గుడ్. మనందరం శివుడు. గట్టి క్లాస్ కొట్టండి సార్, మనకి కొట్టండి, ఏం పర్లేదు ఇందులో. సరే, శివుడి గురించి తెలిసింది. శివుడు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏం చెప్తాం? ప్రకృతి కంటే ముందు ఆది పరాశక్తి నుంచి వచ్చి అంటాం. ఆది అంటే మొట్టమొదటి, పర అంటే ఇక్కడ లేని శక్తి నుంచి వచ్చాడు. అంటే ఆది పరాశక్తి నుంచి వచ్చాడు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చినట్టు? మీ స్వరూపం ఏంటి? ఆది పరాశక్తి. మీ రూపమే ఆది పరాశక్తి. అమ్మయ్య, వెరీ గుడ్. మనం గట్టిగా క్లాస్ కొడదాం మళ్ళీ. సో ఆది పరాశక్తి ఒప్పుకున్నాం. మరి ఆది పరాశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అకార ఉకారం అకారం నుంచి వచ్చిందంటారు, ఓంకారం నుంచి వచ్చిందంటారు. అంటే మీరు మీ ఉనికి ఎక్కడ? ఓంకారం. మీరు ఓంకారం స్థితికి వెళ్తే యూనివర్స్లో మొట్టమొదటి మీరే కదా. ఇవాళ ఈ భౌతిక శరీరంతో ఉన్నారు, కానీ మీ స్థితి అది. అక్కడ దాకా వెళ్తే మీకు మొత్తం సత్యం మొత్తం బోధపడుతుంది. అదే సత్యజ్ఞాన ప్రసాదిని. చాలా సింపుల్. నేనేం కథ చెప్పలేదుగా. మన వాస్తవ పరిస్థితి అది, మన వాస్తవ స్థితి అది. మన వాస్తవ స్థితికి వెళ్ళడం కోసమే ధ్యానం చేస్తున్నాం. ధ్యానం ఎందుకు వచ్చింది మనకి? మన వాస్తవ స్థితిని తెలుసుకుంటాకి. మన వాస్తవ స్థితిని తెలుసుకున్న కాబట్టి పత్రిసారి ధ్యానం చేసి, నేను బుద్ధుడి యొక్క శిష్యుడైనటువంటి ఆనందుడిని 2550 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఎవరు? బ్రహ్మర్షి పత్రిసారే చెప్పారు స్వయంగా, నేను ఆనందుడిని. మరి మీరెందుకు చెప్పలేకపోతున్నారు? మరి ఎందుకు చేయరు? ధ్యానం ఫ్యాషన్ షో అనుకున్నారా? చెప్పండి, ధ్యానం ఫ్యాషన్ షోనా? కాదు కదా. సో ఆ స్థితి మనం అనుభవించగలిగి వెళ్ళినప్పుడు మీకు ఉద్భవిస్తున్న ప్రతి సమస్యకి, మీకు ఉద్భవిస్తున్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. అప్పుడు సమాధానం కోసం ఎవరిని అడగక్కర్లా, ఎవరి దగ్గర దేహి అని అక్కర్లా. మీకు ఉద్భవించిన ప్రతి ప్రశ్నకి సమాధానాలు మీకు మీరే తెలుసుకోవచ్చు. ఇది ధ్యానం యొక్క గొప్పతనం. ఓకేనా? కాబట్టి ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇప్పుడు చెప్పండి, ధ్యానం చేయాలా చేయక్కర్లేదు మీ ఇష్టమే. మరి నేను ఎందుకు చేయిస్తాను? మీరు చేయాలి. కానీ ఎవరి ధ్యానం వాళ్ళదే. అర్థమైందా? కాబట్టి ధ్యానం చెయ్యాలి. అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పత్రిసారు మిగతా వాళ్ళందరికంటే, మిగతా ఈ భూమి మీద ఉన్న మిగతా ఆర్గనైజేషన్స్ కంటే ఉద్ధరేణాత్మాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ శ్వాసే నీ గురువు, నేను నీ గురువుని కాదు. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో, నీ అంతరంగ ప్రయాణం చేయమని చెప్పాడు. ఈ ప్రయాణం చేయాలంటే కళ్ళు మూసుకోవాలంతే, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అయిపోయింది, సింపుల్. మీరు ఈ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టుకునేదానికి పిరమిడ్లో కూర్చుంటే 3 శక్తి వస్తుంది. మామూలుగా బయట కూర్చుంటే దానికంటే 3 శక్తి ఉంటుంది. ఇదే ధ్యానము పిరమిడ్లో కాకుండా పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుంది. కాబట్టి అమావాస్య ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుంది. శక్తి క్షేత్రాల ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుంది. ప్రకృతిలో ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుంది. గ్రూప్ మెడిటేషన్ చేస్తే 3 శక్తి వస్తుంది. ఇలా మీరు ఎక్కడ ధ్యానం చేయాలనుకున్నా మీ ఇష్టం. కానీ ఆక్కండి. ఆగితే ఏం రాదు. ఆగితే ఏమొస్తుంది? కృష్ణా జిల్లాలో మాది, నేను కృష్ణా మచిలీపట్నంలో పెరిగా. పుల్లయ్య వ్యాపారం వెళ్ళి వచ్చారని సామెత ఉంటుంది, తెలుసా? పుల్లయ్య వ్యాపారం వెళ్ళి వచ్చారండి. ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటూ ఉంటారు రాత్రి పడుకునే ముందు, ఒరే అమ్మ, ఆడికేమో ఏమీ తెలీదు పుల్లయ్యకి, కానీ మా స్నేహితుడు మనకి ఇది ఇవ్వాలి, మా స్నేహితుడి దగ్గరికి పంపించాలని అనుకుంటాడు. అది ఒకటి మాత్రం ఎంతాడు, ఏమైంది? మా స్నేహితుడి దగ్గరికి పంపించాలని. ఎందుకు పంపించాలో వెండో. ఈయనకేదో ఆర్థికం ఇవ్వాలి, ఆయన ఇస్తానన్నాడు, నేను వేరే పని ఉండి వెళ్తున్నాను, పుల్లయ్యని పంపిద్దాము, వాడు తీసుకొస్తాడు అనుకుంటాడు. వీడు పొద్దున్నే వీళ్ళు లేచి బయటకు వచ్చేసరికి వాడు వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళి? వేమవరం వెళ్ళి కూడా వచ్చేస్తాడు. ఎక్కడరా అంటే, నేను వేమవరం వెళ్ళి వచ్చాను. పుల్లయ్య వేమవరం వెళ్ళాడంటే ఏంటంటే, అక్కడికి ఎందుకు వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం పొందాలనుకున్నాడో తెలియని వాడిని పుల్లయ్య వేమవరం అంటాడు. మీరు కూడా ధ్యానం ఎందుకు చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో తెలియకపోతే మీరు పుల్లయ్యలే, వేమవరం వెళ్ళినట్టే. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పుకోండి, మీరు పుల్లయ్యలు కాదని చెప్పాలంటే
నేను చెప్పా కదా, నేను ధ్యానంలో కూర్చున్న రోజున, నేను ధ్యానంలో పొందాలనుకున్న రోజున, నాకు ప్రశ్న ఉద్భవించిన రోజున ఆ ప్రశ్నకి ఆన్సర్ నేనే వెతుక్కున్నాను, మీ ఎదురుగుండా కనపడుతున్నాను. పత్రిసారికి ఆన్సర్ కావాలంటే పత్రిసారి కూర్చొని చెప్పాడు, నాకు ఈ ఆన్సర్ కావాలంటే గంటలు గంటలు ధ్యానం చేసేవాడిని అని. మరి మీరెందుకు చేయట్లా? ఒకసారి చేసి ఒకసారి మీకు ఆన్సర్ వస్తే తెలుసుకోవడం మొదలెడితే దాని రుచి మరుగుతారు కాబట్టి బ్రహ్మాండంగా చేస్తారు. ఒకసారి చేసినప్పుడు మన భయం వస్తే ఇంకెప్పటికి వెళ్ళాం, చెయ్యం. ఏమన్నా అడిగితే అందరికీ చెప్తాను, చాలా ధ్యానం చాలా బాగుంటుందండి. మా ఫ్రెండ్కి కేవీ రావు గారు అని వచ్చారు వైజాగ్ నుంచి, ఆయనకి బోల్డ్ అన్ని అనుభవాలు వచ్చినాయి. నీకేం వచ్చినాయంటే ఏమీ లేవు. ఎవరికి వచ్చినాయంటే రావు గారికి వచ్చినాయి. ఇలా బోలంతమంది రావులు. మనం ఎంత ఏమవుతుంటప్పుడు ధ్యానానికి వచ్చే వాళ్ళకేమో, కొత్తగా వచ్చిన వాళ్ళకేమో సీనియర్ మాస్టర్లు, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మనం జూనియర్లు అవుతాం. ఎందుకంటే మనం వాళ్ళు మనకంటే ముందే వస్తారు. మన కృష్ణా జిల్లాలో సామెత ఉంది, పుట్టేవాడికోమో అక్క, పెరిగేవాడికోమో చెల్లి. అది అక్కడే ఉంటుంది, మనం కూడా అక్కడే ఉంటాం. కాబట్టి ధ్యానం యొక్క విశిష్టత అంత గొప్పది. నేను మీకు ఇంకా నా అనుభవాలు చెప్పట్లా. ధ్యానం ఎంత గొప్పది అంటే ఈ భూమి మీద నేను మళ్ళీ చెప్తున్నా, ఈ భూలోకంలో, మరి భూమి కూడా కాదు, ఈ భూలోకంలో నువ్వు ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా, అట్ ఎనీ టైం, అట్ ఎనీథింగ్. అసలు ఇది అని లేదు. దేవుళ్ళ కంటే ఎక్కువ అవ్వచ్చు, దేవుళ్ళు తాగొద్దు. మళ్ళీ మనమే దేవుళ్ళు అవటం కాదు, దేవుళ్ళని దాటిపోయింది. అర్థమైందా? మీరు దేవుళ్ళు అంటే ఏం చెప్పారు? రాముడు, కృష్ణుడు, వీళ్ళందరినీ, వెంకటేశ్వర స్వామి దేవుడు, శ్రీమన్నారాయణ దేవుళ్ళని దాటిపోయిన ఉన్నవాళ్ళు. శ్రీమన్నారాయణని కూడా దాటిపోయి, శివుణ్ణి కూడా దాటిపోయి, పరమాత్మ ఏదైతే ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళావో వీటన్నీ దాటిపోయి ఉన్నాం కదా. అసలు మనం చూడాల్సింది అంత డీప్గా. మీరు ధ్యానం, అందుకనే పత్రిసారి చాలా క్లియర్గా చెప్పాడు, ధ్యానము సర్వరోగ నివారణి, సకల భోగాన్ని, సత్యజ్ఞాన ప్రసాదం. ఈ మూడిట్లో మీరు ఏది కావాలంటే అది. కాబట్టి మీరు నిర్ణయించుకోండి, అట్లీస్ట్ ఇప్పుడైనా, ఇవాల్టి నుంచి అయినా, నేను ఇది పొందాలనుకుంటున్నాను, ఇది పొందటానికి ధ్యానానికి వచ్చాను కాబట్టి ఇది నేను పొందగలను, పొందుతాను. ఎందుకు రాదో చూద్దాం, ఎందుకు రాదో చూద్దాం. అందుకనే బ్రహ్మర్షి పత్రి సారు ఈ భూమి మీద ఇప్పటివరకు ఏ మాస్టర్లు చెప్పనంత ఓపెన్గా, ఇది ఎవ్రీబడీస్ ఓపెన్, ప్రతి ఒక్కడికి తనను తాను తెలుసుకుంటాకి ఉన్నతోత్తమైన మార్గం, అన్నిటికంటే ఉత్తమ మార్గాన్ని ఓపెన్ చేసి చెప్పిన బ్రహ్మర్షి పత్రి సార్. మరి ఇంక మనకేంటి సమస్య? వచ్చాం ఆల్రెడీ. మన ఇంట్లో పనులు, మనకు ఉన్నటువంటి మిగతా ఉద్యోగాలు, వ్యాపారాలు, లేకపోతే ఇంకేముంటాయి అన్నీ పక్కన పెట్టి కొంతసేపు ధ్యానానికి కేటాయించాం. మరి ధ్యానానికి కేటాయిస్తే ఆ ధ్యానానికి కేటాయించిన సమయానికి కావాల్సింది పొందాలి కదా. కాబట్టి ఆ పొందడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను పొందట్లేదని ఎవరిని అంటలేదండి. అట్లీస్ట్ మీకు క్లారిటీ తెచ్చుకోండి, మీకు మీరుగా క్లారిటీ తెచ్చుకోండి. అలాగే సరే, ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అందరి చేతిలో ప్లేట్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదం పత్రిసారి చెప్పారు. దానికంటే ముందు ధ్యానము సకల భోగకారిణి చెప్పారు. ఈ మూడు అయిపోయినాయి కదా. సజ్జన సాంగత్యం చెప్పారు. ధ్యానం ఏమని పత్రిసారి ఏం చెప్పారు? ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం చేయాలి. సజ్జన సాంగత్యం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? సజ్జనంతో సాంగత్యం. ఇప్పుడు మనం అందరం పిరమిడ్ మాస్టర్లం. నేను మీకంటే సజ్జనని మీరు అనుకుంటున్నారు, నేను చెప్పట్లా. కాబట్టి నాతో సాంగత్యం చేస్తున్నారు, అంతే కదా. ఇందాక సార్ పని చేశారు, శివయ్య గారు ఆయన ఒక పని చేస్తున్నారు, ఆయన దగ్గర సజ్జన చేస్తారు. సార్ ఒక పని చేస్తున్నారు, ఆయన సజ్జన సాంగత్యం నేర్చుకున్నాం. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ దగ్గర నుంచి సజ్జన సాంగత్యం చేస్తాం. ప్రతి సార్ అదే చెప్పారా? ఎవరైతే సత్యం జీవిస్తున్నారో వాళ్ళందరితోనూ సాంగత్యం చేయమన్నారు. అందుకని పత్రిసారి ఏం చేశారు? బ్రహ్మకుమారి స్వామిని పిలిచారు, పండిత రామచంద్రరావు వాళ్ళని పిలిచారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే సాధకులు ఉన్నారో ఈ భూమి మీద, ఎవరైతే అన్ని ఆశ్రమాలకు వెళ్ళండి, అందరూ యోగుల దగ్గరికి వెళ్ళండి, అన్ని ఆశ్రమాల్లో ఏం చెప్తున్నారో నేర్చుకోండి అని చెప్పారు. చెప్పారా లేదా? మరి మనం అందరితో సజ్జన సాంగత్యం చేస్తున్నామా?
నేను కొన్ని వందల ఆశ్రమాల దగ్గరికి వెళ్ళా, ఒకటి రెండు కాదు. మరి వాళ్ళు సజ్జన సాంగత్యం ఉందా లేదా? బ్రహ్మకుమారిస్ మనకంటే ముందు ఇచ్చారండి. వాళ్ళు పొద్దున్నే మురళి అని ఒక మెసేజ్ వస్తుంది ధ్యానం చేస్తే, ఆ మెసేజ్ ప్రకారం రోజు వస్తుంది, మెసేజ్ వస్తుంది. వెళ్ళాను, నేర్చుకున్నాను. పూర్తి డిసిప్లిన్. ఎంత డిసిప్లిన్ అంటే బ్రహ్మకుమారిస్ దగ్గర మౌంట్ ఆబులో మేము అర్ధరాత్రి 1:40 1 గంట తర్వాత దిగాం. ఎంత డిసిప్లిన్ అంటే అక్కడ నుంచోగానే ఒక ఆయన చిన్న మామూలుగా ఎంట్రన్స్లో, మౌంట్ ఆబులో పైన ఎంట్రన్స్లో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఏంటి సార్ అన్నాడు. ఇలా వచ్చాం సార్ అని అంటే ఉండండి సార్ అన్నాడు. బెల్ కొట్టాడు. ఒక మనిషి వచ్చారు, ఆయనకి చెప్పాడు వీళ్ళకి ఒక రూమ్ ఇవ్వండి అని. ఆయన మాతో పాటు, ఆయన చెప్పలేదండి, తాళం ఇచ్చేసి ఇలా వెళ్ళండి కుడివైపుకి వెళ్తే రూమ్ కనపడుద్ది, రూమ్ నెంబర్ కనపడుతుంది, అందులోకి వెళ్ళి తాళం తీసుకోండి అనలా. స్వయంగా అర్ధరాత్రి 1:40 సుమారుగా 2 గంటల సుమారులో మాతో పాటు వచ్చి రూము తాళం తీసి రూమ్లో ఏది ఫ్యానో, ఏది లైటో, ఏది గీజరో వేసి చూపించి వెళ్తూ మరలా ఎన్ని గంటలకు రమ్మంటారు సార్, మీరు ఎన్ని గంటలకు లేస్తారని చెప్పి ఉదయం 6 గంటలకల్లా మేము రెడీ అయ్యి ఉంటామంటే 6 గంటలకల్లా ఇంకొక ఆయన వచ్చాడు, ఇతను కాదు. 6 గంటలకు అతను వచ్చి తీసుకెళ్ళి ఈ భూమి మీద అన్ని పద్ధతుల్లో నువ్వు ఆత్మస్వరూపుడు అవ్వాలని చెప్తే ఏం చేయాలనేది చక్కగా తోలుబొమ్మలాటలో చూపించారు, హరికథలో చూపించారు, బుర్రకథలో చూపించారు, టీవీ మీద చూపించారు. ఇలా అన్నీ ఇప్పటివరకు ఉన్న అన్ని పద్ధతుల్లో చూపించి చివరికి నువ్వు ఆత్మస్వరూపుడు అని చెప్పిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లారు. ఆయన ఇంకోటి దగ్గరికి తీసుకెళ్లారు. భోజనశాలలోకి వెళ్తే ప్లేట్ ఎలా తీసుకోవాలి, ఎలా వడ్డించుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా కడగాలి, కడిగి పెట్టే వరకు మందే బాధ్యత భోజనం తీసుకున్న తర్వాత. అలా ప్రతిదీ మళ్ళీ ఒక్కడే నేర్పాలి, అందరికీ అలా నేర్పారు. మళ్ళీ మేము కిందకు వస్తే అక్కడ మాకు రూమ్ ఇస్తే రూములోకి తీసుకెళ్ళి రూమ్కి అలా అటాచ్ చేసిన రూమ్ చూపించిన తర్వాత మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే అర్ధరాత్రి కూడా ఎదురుగుండా రూమ్ నెంబర్ కనపడుతున్నా అదేనండి మీ రూమ్ వెళ్ళండి అని చెప్పరా. అలాగే ఈ భూమి మీద ఎంత గొప్ప ఆశ్రమాలు ఉన్నాయంటే లక్ష్మణ గురూజీ ఆశ్రమం అని ఉంది ఉత్తరకాశీలో. దానికి వెళ్తే మేము కేదార్నాథ్ బద్రీనాథ్ అన్నప్పుడు కొండ చెట్లు విరిగి పడిపోతే మమ్మల్ని తీసుకెళ్ళి ఉత్తరకాశీలో ఉంచాల్సి వచ్చింది. అప్పుడు అఫీషియల్గా డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ ఉత్తరకాశీ మమ్మల్ని తీసుకెళ్ళి ఆ లక్ష్మణ గురూజీ ఆశ్రమం తీసుకెళ్తే ప్యూర్ వైట్ అండ్ వైట్ బెడ్షీట్లు, పిల్లోసు, మనకిచ్చిన దుప్పట్లు, అర్ధరాత్రి 11ంటికి కూడా వేడి నీళ్ళు అన్నీ ఇచ్చి అక్కడికి వెళ్తే ఏంటో తెలుసా, ఇప్పుడు మనం పెట్టాం చెప్పులు అలా ఒక్కల పెట్టల, చెప్పులన్నీ సిస్టమేటిక్గా పెట్టారు ఒకదాని పక్కన ఒకటి. అసలు అది చూస్తే అనిపిస్తుంది మనకి మన చెప్పులు ఎక్కడ నాడుగా పెడతామని. మేము అలా మామూలుగా మన పద్ధతి ప్రకారం పెట్టేస్తే చెప్పులన్నీ వాళ్ళు సర్దారు, మనం సర్దమల్ల మళ్ళీ బుద్ధి వచ్చేప్పుడు మళ్ళీ మేము సర్దాం. అయిన తర్వాత ఆ రోజు నైట్ అడిగాడు ఎన్ని గంటలకు మీరు లెగుస్తారు సార్ అంటే 6 గంటలకంటే 6 గంటలకల్లా కాఫీ తెమ్మంటారంటే 6 గంటలకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు. కరెక్ట్ 6 కొట్టింది కాఫీ ఇచ్చాడు. అయిన తర్వాత మేమందరము నా జర్నీలో ఇలా తీసుకెళ్తా ఉంటాం. ఇప్పుడు రేపు 26వ తారీఖు నుంచి వచ్చే నెల 4వ తారీఖు వరకు మహాకుంభమేళా జరుగుతుందంటే మహాకుంభమేళా కాశీ, నైమిషారణ్యము, అయోధ్య తీసుకువెళ్తున్నా. ఎవరు వస్తే వాళ్ళు వస్తారు, తీసుకెళ్తాం. ఆ ఉత్తరకాశీ వెళ్ళిన తర్వాత అందరం అక్కడ రూమ్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళ ఆశ్రమంలోనే ఉన్నాం కాబట్టి అందరూ అన్నారు మనం వీళ్ళ ఆశ్రమంలో ఉన్నాము, భోజనం పెట్టారు, ఇవన్నీ ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకి మనం డొనేషన్ ఇద్దామని చెప్పి అందరూ 2,500 3,500 ఎంత తోస్తే అంత ఇచ్చారు. వాళ్ళు డబ్బులు తీసుకోరా, మాకెందుకు ఇస్తున్నారని అడిగారు. అదేంటండి మేము వచ్చాము, ఉన్నాము, అతిథి దేవోభవ అన్నారు, మీరు గౌరవం ఇచ్చారు, తీసుకున్నాము, ఇప్పుడు మీకు ఇవ్వటం లేదు, మాలాగా ఇంకెవరన్నా వస్తే వాళ్ళకు ఉపయోగపడుతున్నాయని మీకు ఇస్తున్నాం అన్నాం. అయినా తీసుకోలా అసలు మీరు మాకు మీ కర్మ ఇస్తారని అడిగారు. మీ కర్మ మాకు ఇస్తున్నారన్నాడు. ఫస్ట్ ఏమో మేము చేసిన దానికి డబ్బులకు వాల్యూ కడుతున్నారు అన్నారు, చివరికి మేము ఇస్తుంటే మీ కర్మ మాకు అంటిస్తున్నారు అన్నాడు. పోన్లేండి మంచిది, మీ గురువుగారు గొప్పగా చెప్పారు, మీరు బాగా విన్నారు, బాగా ఆకర్షించారు, బాగా చేస్తున్నారు, మీ గురువుగారిని కలుస్తాము అంటే మా గురువుగారు ఎప్పుడూ సమాధి అయిపోయారు. పోన్లేండి సమాధిలోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటాం అంటే మిమ్మల్ని ఎవరిని రానివని అన్నారు.
127 మంది వెళ్తే ఒక్కళ్ళం కూడా సమాధి దగ్గరికి పంపించలే. ఎంత డిసిప్లిన్ చెప్పండి. అప్పుడు మేము వచ్చింది ఈ పని మీద, మేము ఈ పని చేస్తున్నాము, మేము ధ్యానులమే, వెళ్ళాల్సిందే, నేను ఆయన దగ్గర కూర్చొని ధ్యానం చేస్తాను, ఆ సమాధిలో ఉన్న మీ మాస్టర్తో మాట్లాడతానంటే ఇద్దరిని పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ఆ జేబులు డబ్బులు పెట్టుకొని వెళ్ళి అక్కడ కూర్చుంటే అక్కడ హుండీ ఉంది, హుండీలో కూడా డబ్బులు అయిన వాళ్ళ కోసం. ఎవరైతే ఆయన విశ్వస్తున్నారో వాళ్ళ కోసమే, ఇతరుల దగ్గర తీసుకోకూడదంట వాళ్ళు. మళ్ళీ అప్పుడు నేను కూర్చొని ధ్యానం చేసి మీ గురుగారికి చెప్పానండి తీసుకోండి అంటే తీసుకోకుండా అక్కడ పెట్టండి అన్నాడు. షాప్ మీద పెట్టకపోతే షాప్ మీద వద్దన్నాడు. నేల మీద పెట్టి వచ్చేసాం. అంటే మనం ఒక ఆశ్రమానికి వెళ్తే ఆశ్రమంలో మనం ఏ విధంగా జీవించాలని నేర్పుతుంది, ఆశ్రమ గురువులు ఏం బోధించారో నేర్పుతుంది, ఆశ్రమ భాష ఎలా జీవిస్తున్నారో నేర్పుతుంది, వాళ్ళ బోలంత జ్ఞానం నేర్పుతుంది. వాళ్ళ దగ్గర నుండి కూడా సజ్జన సాంగత్యం చేయమని చెప్పారు పత్రి సార్. అంతేగాని ఓన్లీ పిరమిడ్ మాస్టర్ దగ్గరే కాదు. మరి మనం చేస్తున్నామా? కానీ పత్రి సార్ అందరినీ స్టేజ్ ఎక్కి చెప్పించారు. కృష్ణానంద స్వామిని స్టేజ్ ఎక్కి చెప్పించారు, ఇంకా బ్రహ్మకుమారి స్వామిని స్టేజ్ ఎక్కించి చెప్పించారు, అందరినీ పిరమిడ్ మాస్టర్ల కాణంలో కూడా ధ్యానం చెప్పించారు స్టేజ్ ఎక్కించి. అంటే ధ్యానము నేర్పించుకోవాలని, సజ్జన సాంగత్యం చేయాలంటే ఈ భూమి మీద ఎవరితోనైనా సజ్జన సాంగత్యం. ఫస్ట్ పిరమిడ్ మాస్టర్లు, సీనియర్ మాస్టర్లు, నెక్స్ట్ మిగతా ఆశ్రమవాసులు, మిగతా గురువులు, వీళ్ళందరి దగ్గర సజ్జన సాంగత్యం చేస్తూ ఇంకోటి కూడా చెప్పారు పత్రి సార్, కావాలంటే వినండి సీడీలు, మనం అయ్యేమి వినలా. ఇంకోటి కూడా ఏం చెప్పారు తెలుసా, ఈ భూమి మీద అంతకుముందు ఎవరైతే జన్మ తీసుకున్నారో, రాముడు, కృష్ణుడు, జీసస్, మహమ్మద్ ప్రవక్త, ఎవరైతే బుద్ధుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా సజ్జన సాంగత్యం చేయమన్నారు. చేశారా? మరి సజ్జన సాంగత్యం అంటే ఓన్లీ మనం మాట్లాడుకోవడం కాదు. సత్యం సాంగత్యం అంటే అంతకుముందు ఈ భూమి మీద సత్యంతో జీవించినటువంటి సత్పురుషులతో కానీ సత్యంతో జీవించిన ఎవరితోనైనా సజ్జన సాంగత్యం చేయాలి. నేను చేశా. ఫస్ట్ పూరి జగన్నాథ స్వామితో చేశా, తర్వాత బుద్ధుడితో చేశా, తర్వాత కృష్ణుడితో చేశా, మొన్న గురునానక్తో చేశా, దత్త పౌర్ణమికి దత్తాత్రేయుడితో చేశా. మరి ఎందుకు చేయలేం? సజ్జన సాంగత్యం అంటే అది, ఇది కాదు. ఇది సజ్జన సాంగత్యమే. నేను నా ధ్యానం ద్వారా అనుభవాన్ని మీకు పంచుతున్నాను, నేను నన్ను ఏం మార్చుకున్నాను చెప్తున్నాను కాబట్టి ఇది సజ్జన సాంగత్యమే. కానీ సజ్జన సాంగత్యం అంటే మనతో మనమే కాదు, ఈ భూమి మీద ఎవరున్నా, ఎవరైనా సత్యంతో జీవించిన ఉన్నారా వాళ్ళందరితోనూ సజ్జన సాంగత్యం చేయగలగాలి. అదే పత్రి సార్ చెప్పింది. ఓకేనా? వెరీ గుడ్. సజ్జన సాంగత్యం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇంకా ఉంది, స్వాధ్యయనం చేయమన్నారు. స్వాధ్యయనం అంటే ఏంటి? పుస్తకాలు చదవటం, అంతేనా? స్వ అధ్యయనం అంటే రామాయణం చదవనుకోండి, మీకేం తెలుస్తుంది? రాముడి గురించి చదువుతుంది. సీతాయనం చదువుతుంది, ఎవరి గురించి తెలుస్తుంది? అమ్మయ్య సీతాదేవి గురించి తెలుస్తుంది. మహాభారతం చదివితే పాండవులు, కౌరవుల గురించి తెలుస్తుంది. భగవద్గీత చదివితే కృష్ణుడిని బోధించిన విధానం తెలుస్తుంది, అంతేనా? ఇవన్నీ వాళ్ళయండి, మీకెందుకు? రామ్తాగ్ గురించి చదివితే రామ్తాగ్ గురించి తెలుస్తుంది, ఓషా గారి గురించి ఓషా గారి గురించి తెలుస్తుంది, మహావతార్ బాబాజీ గురించి చదివితే మహావతార్ బాబా గురించి తెలుస్తుంది, అవతార్ మెహర్ బాబా గురించి చదివితే అవతార్ మెహర్ బాబా గురించి తెలుస్తుంది. వీళ్ళందరినీ బాగానే అధ్యయనం చేస్తున్నారు, బాగుంది. మరి మిమ్మల్ని ఎవరు అధ్యయనం చేస్తారు చెప్పండి? స్వాధ్యయనం అంటే మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోవటం, అది మెయిన్. నేను ఎందుకు ఇలా మాట్లాడాను, నేను ఎందుకు ఇలా చేశాను, నేను ఎందుకు ఇలా ఆలోచించాను, నాకు ఎందుకు ఇలాంటి కోరిక వచ్చింది, నేను ఎందుకు భయపడుతున్నాను అని నీకు నువ్వు అధ్యయనం చేసుకోగలిగితే వాటన్నిటి నుంచి బయటకు వస్తావు. అది స్వాధ్యయనం అంటే. మనం ఏం చేస్తున్నాం? అమ్మయ్యా వెరీ గుడ్. అసలు మన గురించి ఎప్పుడు అధ్యయనం ఏమంటారు? ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత ఆయన అన్ని చేయగలిగాడంటే ఆయన కారణ జన్ముడండి, అందుకే చేసాడని అంటాం. ఇప్పుడు పత్రి సార్ని ఎవరన్నా అడిగారనుకో, పత్రి సార్ కారణ జన్ముడండి, అందుకని ఆయన అలా ఉండగలిగాడు. మరి మీరు ఏ కారణం లేక పుట్టారా? మీరు కూడా కారణం ఉంది కదా. ఈ భూమి మీద ఎవడు ఏ కారణం లేకుండా పుట్టరు కదా. మరి మీ కారణం ఏంటి? అదెవడు చెప్తాడు? మీరు స్వాధ్యయనం చేసుకుంటే మీ కారణం తెలుస్తుంది.
అది చెయ్యాలి. ఓకేనా?